వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావ్య. ప్రెజెంట్ అయితే నవీన్ యాదవ్ గారు ఉన్నారు. ఒక్కసారి చూస్తే పబ్లిక్ అందరూ కూడా నాకు విష్ చేయడం అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. సరే మనం కూడా మాట్లాడదాం. అన్న మీకు ముందుగా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అమ్మా. చాలా పెద్ద టఫ్ కాంపిటీషన్ ఉన్నట్టుండే అమ్మా. ఒక టఫ్ కాంపిటీషన్ ఉన్నట్టుంది సరే బై ఎలక్షన్స్. టఫ్ ఏం లేదు, వాళ్ళు అట్లా అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. హైయెస్ట్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు జూబ్లీహిల్స్లో. టఫ్ ఏం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాము. 2 నెలల్లో దాదాపు 150 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాము. సన్న బియ్యం ఇస్తున్నారు, వైట్ రేషన్ కార్డు ఇచ్చినారు. మా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 15,000 కుటుంబాలకి వైట్ రేషన్ కార్డ్స్ వచ్చినాయి. సో మహిళలకి 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్ కావాలని ఏదైతే రేవంత్ అన్న లక్ష్యం ఉందో అందులో భాగంగా ఇక్కడ మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు అందించినారు. ప్లస్ అంటే దాంతో గోపీనాథ్ గారి వైఫ్ ఉండబోతుంది. సో సానుభూతి కూడా వర్కౌట్ అయ్యే, సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అదేం ఉండదమ్మ. సానుభూతి మీద జనాలు ఆలోచన లేదు, అభివృద్ధి పైన జనాలకు ఆలోచన ఉంది. మీకు టికెట్ ఇచ్చిన తర్వాత అంజన్ గారు కూడా అలిగి కూర్చున్న పరిస్థితి లేదు, అట్లేముండదు. అందరు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. అండ్ దాంతో పాటు నియోజకవర్గంలో ఎట్లా ఉంది ప్రజలు? చాలా పాజిటివ్ ఉందమ్మా. పబ్లిక్కి అంటే ఒక స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకు అవకాశం కల్పించడానికి చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనకు అభివృద్ధి జరగాలి అనే ఆలోచనలో ఆల్రెడీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ప్రజలు చూస్తూ ఉన్నారు, చాలా పాజిటివ్ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ప్రజలే గెలిపిస్తారు కాంగ్రెస్ని హైయెస్ట్ మెజార్టీతో. నేనేం చెప్పాలి గురించి ఐఎమ్ నథింగ్. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పోతుంది. ప్రజలు కూడా మీ మీడియా ద్వారా నేను మా ప్రాంత ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే సానుభూతుల పైన కాదు, ఇది మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, మన ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం. ఎలక్షన్ అంటే ఓ సానుభూతి గురించి, ఒక వ్యక్తి గురించో, ఒక పార్టీ గురించి కాదు. ఇది పబ్లిక్ ఎలక్షన్, ఇది ప్రజల అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి ఎలక్షన్. సో దయచేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన చేసి మన పిల్లల భవిష్యత్తుకు కానీ, మన ప్రాంత అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తాను. దాదాపు 4 లక్షల ఓట్లు. సో ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హైయెస్ట్ మెజార్టీతో అయితే మేము గెలుస్తాం. సో ఇదనమాట. నవీన్ యాదవ్కి టికెట్ ఇయ్యక ముందంతా కూడా మనం చూస్తుంటే యూసుఫ్ కూడా సర్కిల్ దగ్గర అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెల్ఫ్గా డిక్లేర్ చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన ఫ్లెక్సీలు మూత మనకు కనిపించింది. కానీ ఇవాళ మనం చూస్తుంటే కంప్లీట్గా అలకలో ఉన్నారు. ఇటు బొంతు రామ్మోహన్కి సంబంధించి కావచ్చు, అండ్ దాంతోపాటు అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి కావచ్చు, ఇంకొంతమంది పార్టీకి వాళ్ళు రాజీనామా చేస్తారు అనే నినాదాలు కూడా వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా కానీ పబ్లిక్ వర్షన్ మాత్రం కాంగ్రెస్ కనుక నవీన్ యాదవ్ కాకుండా మిగతా వాళ్ళకి ఇస్తే కాంగ్రెస్ పైన కూడా మేము మొగ్గు చూపకపోయే వాళ్ళం. కాకపోతే నవీన్ యాదవ్ని ఒక కరెక్ట్ పర్సన్ని ఎంపిక చేసినారని ప్రజల వర్షన్ కూడా వింటున్నాం. సో మొత్తానికైతే ఎవరు ఏ భారీ మెజారిటీతో ఇక్కడ సీట్ కైవసం చేసుకుంటారనేది చూడాలి.